తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని భావిస్తున్న శశికళకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. కోర్టు కేసుల కారణంగా ఇవాళ జరగాల్సిన ప్రమాణ స్వీకారం వాయిదా పడగా తాజాగా సొంత పార్టీకే చెందిన కొందరు సీనియర్లు చిన్నమ్మపై నిరసన గళమెత్తారు. శశికళకు సీఎం పదవి చేపట్టే అర్హత లేదంటూ జయలలిత మేనకోడలు విమర్శించగా డీఎంకే కూడా అదే బాటలో రేపు రాష్ట్రపతి ప్రధానమంత్రిని కలవాలని భావిస్తోంది. మరోవైపు 6 నూరైన చిన్నమ్మే తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారని అన్నాడీఎంకే స్పష్టం చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకున్న జయలలిత నెచ్చలి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు వ్యతిరేకంగా అన్నాడీఎంకేలో కొందరు నేతలు గళమెత్తారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవితో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టే అర్హతలు శశికళకు లేవని అన్నాడీఎంకే నేత మాజీ స్పీకర్ పిహెచ్ పాండియన్ వ్యాఖ్యానించారు. ఎంజీఆర్, జయలలిత దీవెనల వల్లే తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిలిచిపోయిందని అన్నారు. జయ మరణానంతరం శశికళ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందన్న పాండియన్, ప్రభుత్వ పార్టీ పగ్గాలు చేపట్టాలని శశికళ అనుకోవడం పలు అనుమానాలకు తావిస్తోందని వ్యాఖ్యానించారు. జయ మృతి అంశం కోర్టు పరిధిలో ఉండగా తమిళనాడు ప్రభుత్వం వైద్యులతో మీడియా సమావేశం ఎలా ఏర్పాటు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పదవి శశికళ చేపట్టాలని తాను కోరుకోవడం లేదని స్వయంగా జయలలితే ఒకసారి తనతో చెప్పినట్లు మరో అన్నాడీఎంకే నేత మనోజ్ పాండియన్ వెల్లడించారు. అటు శశికళ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునేందుకు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఆయన బుధవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి రాష్ట్రంలోని పరిస్థితులను వివరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. శశికళ నిందితురాలిగా ఉన్న అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించే వరకు ఆమె ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ను స్టాలిన్ కోరే అవకాశముంది. ఇప్పటికే తమిళనాడులో పరిస్థితులు బాగోలేవని, ఈ నేపథ్యంలో శశికళ ముఖ్యమంత్రి అయిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తే రాష్ట్రంలో పరిస్థితులు ఇంకా దిగజారుతాయని రాష్ట్రపతికి వివరించే సూచనలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో శశికళ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవాలని ఆయన కోరనున్నట్టు సమాచారం. తమ పార్టీని చీల్చేందుకు డీఎంకే కుట్ర పన్నిందని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సిఆర్ సరస్వతి ఆరోపించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా శశికళ తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారని ఆమె స్పష్టం చేశారు. Who wants to split the party, they are talking like this. DMK want to split the party. It will never happen because finally our Amma said a word in assembly, even after me, my party will be there for more than 100 years. So we are working for it. We'll succeed in that. Give us some time. You are going to see how Chinnamma is going to run the party and the government. Definitely within, because it's not a magic. It's not a zee-boomba to show in one day. Give us time. We will prove it. Definitely Chinnamma's government will follow Amma and definitely she'll take all the schemes of Amma to the people. That time DMK can understand what is the power of Chinnamma. మరోవైపు శశికళ ముఖ్యమంత్రి కావాలనుకోవడం బాధాకరమని, దీనిని తమిళ ప్రజలు ఎంతమాత్రం కోరుకోవడం లేదని జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ పేర్కొన్నారు. తమిళనాడుకు ఈ రోజు దుర్దినమని పేర్కొన్న దీప, ప్రజలు శశికళకు ఓటేసి ఎన్నుకోలేదని, ఆమె ముఖ్యమంత్రి అయితే రాజకీయ అనిశ్చితి తలెత్తుతుందని విమర్శించారు. ప్రజల చేత ఎన్నికైన వ్యక్తే తమిళనాడుకు సీఎం కావాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజలు ఆమెను చూసి భయపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసిన దీప, తానెవరికీ భయపడనని స్పష్టం చేశారు. జయలలిత మృతిపైన అనుమానాల వ్యక్తం చేసిన దీప, ఆమెకు అందించిన చికిత్స రికార్డులన్నింటినీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అమ్మ మృతిపై అపోలో వైద్యులు ఇచ్చిన వివరణ సరిపోదని, ఇంకా చాలా అనుమానాలకు సమాధానం రావాల్సి ఉందని వ్యాఖ్యానించారు.